నువ్వేం చేయబోతున్నావు? కడాయి బజ్జీ. కడాయి బజ్జీ. సో మరి కడాయి బజ్జీ కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తావా? శనగపిండి, పెరుగు, వాము, కారం, కొత్తిమీర, పంచదార, పోపు గింజలు, గరం మసాలా, మిరియాల పొడి, ధనియాల పౌడర్, ఆయిల్. సింధు, కడాయి బజ్జీ తయారు చేయడానికి అన్ని రెడీగా ఉన్నాయి కదా? అవును. కడాయి బజ్జీ అంటే ఏమైనా స్పెషల్ ఉందా దీనికి? అంటే రాజస్థానీ స్పెషల్ ఐటమ్. చపాతీలోకి చాలా బాగుంటుంది. చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. నువ్వెక్కడ నేర్చుకున్నావు మరి రాజస్థానీ ఐటమ్? నేనా బయట డాబాలో నేర్చుకున్నా. అంటే ఎవరైనా చెప్పారు? తెలిసిన అంకుల్ ఉన్నారు డాబాలో. అంకుల్ బాగుందంటే వెరైటీ చెప్పారు ఎలా చేయాలి. తిని బాగుంది అని తెలుసుకుందండి రెసిపీ. సో ఈరోజు మీ ఇంటి వంటలో మనందరికీ చేసి చూపించబోతుంది. సో మరి స్టార్ట్ చేద్దామా? ఓకే. ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ శనగపిండి తీసుకుందాం. ఓకే. శనగపిండి ఏమైనా క్వాంటిటీ ఉందా దానికి? ఇంతే తీసుకోవాలని? క్వాంటిటీ అంటే మనం మనకి ఎంత కావాలంటే అంత. ఓకే. ఇంట్లో శనగపిండిలో ఫస్ట్ మనం కారం వేసుకోవాలి. కారం సరిపడా చూసుకోవాలి. నెక్స్ట్ దాంట్లో వాము. కారం వేసావు, కొంచెం వాము కూడా వేసిన తర్వాత జీరా పౌడర్. ఓకే, కొంచెం జీరా పౌడర్. తర్వాత నెక్స్ట్ గరం మసాలా. గరం మసాలా ఎంత? ఒక లైట్గా, అన్నీ లైట్గా వేసుకోవాలి. అంటే టేస్ట్ మళ్ళీ ఎక్కువ అయితే మనకి ఘాట్ ఎక్కువగా కాకుండా చూసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ధనియాల పౌడర్, లైట్గా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ కూడా రుచికి తగినంత. నెక్స్ట్ దీంట్లో వాటర్ పోసుకొని మిక్స్ చేసుకుందాం. మనం వాటర్ కావాలా? ఓకే. ఎలా కలుపుకోవాలి? కొంచెం లూజ్గానా? గట్టిగా కలుపుకోవాలి, బాగా గట్టిగా. చాలు. మనం పునుగులు వేసుకుంటాం కదా, మైసూర్ బోండా అలా. సో దీన్ని ఏమైనా డీప్ ఫ్రై చేసే ప్రాసెస్ ఉందా? డీప్ ఫ్రై చేయాలి. అందులోకి ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని ప్యాన్ పెడుతున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయినా? ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం. ఆయిల్ సరిపోతుంది కదా సింధు? చాలు. వాటర్ చూడు, కొంచెం లైట్గా. చాలు. ఓకే, ఇది గట్టిగా కలుపుకోవాలి. ఇందులో వాము, జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, సాల్ట్, కారం కూడా వేస్తారు. సో ఇది గట్టిగా కలుపుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంటే ఎలా? మళ్ళీ పునుగుల టైప్లో వేస్తారా? పునుగుల టైప్లో వేసుకోవాలి. కాగిపోయినట్టుంది ఆయిల్. నెక్స్ట్ ఇది పునుగుల్లాగా తీసుకోవాలి. స్పూన్ తీసేసి మనం చేత్తో వేసుకుందాం. ఓకే. లైట్గా ముందు చేతికి ఆయిల్ రాసుకుందాం, అంటే పునుగు నూనె స్మూత్గా రావడానికి. సింధు, వ్యూవర్స్ కోసం ఒక మంచి చిట్కా చెప్తావా? చిట్కా? ఓకే. అంటే అమ్మాయిలకి ఎక్కువ జుట్టు మీదే కదా ఆశ బాగా. అవును. ఇప్పుడు ఉన్న దాంట్లో మన క్లైమేట్కి కానీ దేనికైనా పొల్యూషన్కి జుట్టు ఎక్కువ ఊడిపోతుంది కదా, చాలా మందికి ఉంది ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి మెంతాకు ఉంటుంది కదా, దాంట్లో పెరుగు ఆ రెండు మిక్స్ చేసి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసి అది కనుక బాగా లోపల దాకా హెయిర్లోకి పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ దాకా హెడ్ బాత్ చేస్తే, ఒక 1 మంత్కి ఒకసారి చేస్తే హాయిగా ఉంటుంది, రిలాక్సేషన్ ఉంటుంది. అట్ ఏ టైం జుట్టు బాగా పెరుగుతుంది. ఓకే. అంటే హెయిర్ ఫాల్ కూడా ఏమైనా తగ్గుతుందా? హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. హెయిర్ ఫాల్ తగ్గుతుంది, జుట్టు పెరుగుతుంది. రెగ్యులర్గా చేస్తే ఉంటుంది. మంత్లీ వన్స్. మంచి చిట్కా చెప్పావు సింధు, థ్యాంక్ యూ సో మచ్. చాలా మందికి ఉపయోగపడుతుంది ఈ చిట్కా. సో మరి ప్రాసెస్ ఇది వేగినట్టేనా? ఇది పక్కన పెట్టుకుందాము. ఇంకా ప్రాసెస్ ఉంది. ఓకే. సో వెలిగించాను. నెక్స్ట్ మనం ఇది షిఫ్ట్ చేద్దాం ఇప్పుడు. ఓకే. ఈ స్టవ్ మీద ఏం పెట్టాలి? నెక్స్ట్ దీని మీద పెరుగు పెట్టుకుందాం. పెరుగు. దీంట్లో లైట్గా శనగపిండి వేసుకుందాం మనం. ఒక 2 స్పూన్స్ అంతా సరిపోతుంది. శనగపిండి పెరుగులో ఎందుకు? అంటే కలర్ఫుల్ కోసం, ప్లస్ చిక్కగా వస్తుంది కదా పెరుగు. చిక్కగా అవుతుంది. ఇంకా కలపాలి. ఓకే. శనగపిండి వేసుకుని ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ దీంట్లో సాల్ట్ తీసుకుందాం. సాల్ట్ సరిపడంత. లైట్గా కారం కూడా యాడ్ చేసుకుందాం. కారం చాలా లైట్గా చాలు. సో శనగపిండి వేసిన తర్వాత సాల్ట్, కొంచెం కారం వేస్తారు. నెక్స్ట్ దీంట్లో లైట్గా షుగర్, చాలా లైట్గా వేసుకోవాలి. ఇది వేగిపోయినట్టేనా? కలర్ సరిపోతుంది, అది తీసేయచ్చు. ఇంకా స్టవ్ ఆఫ్ చేయనా? స్టవ్ ఆఫ్ చేయాలి. నెక్స్ట్ ఇది బాగా కొంచెం దగ్గరగా వచ్చేదాకా చేసుకున్నాక దీంట్లో పోపు గింజలు వేసి తాలింపు పెట్టాలి. దగ్గరగా పడే వరకు మనం ఉడికించాలా ఇది స్టవ్ మీద? అలాగే. ఓకే. పునుగుల్లో వేసినవి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ తాలింపు పెట్టుకోవాలి. మనం అది తీసుకుందాం. స్టవ్ వెలిగించి లైట్గా ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ సరిపోతుందా? చాలు. 1.5. ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నారు తాలింపుకి. నెక్స్ట్ పోపు గింజలు వేద్దాం. పోపు గింజలు వేస్తారు. ఇందులో జీలకర్ర, ఆవాలు, సాయిపప్పు. ఇది ఒకసారి చూస్తారా? సరిపోతుందా? ఇంత చిక్కగా అయిందా? పోపు గింజలు వేయినాయి. సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేయనా? చాలు.
పోపు కూడా అయిపోయింది. దీంట్లో వేసేయచ్చు. అందులో వేసేయడమేనా? ఇందాక శనగపిండి పునుగుల్లాగా వేసుకున్నాం కదా, అవి ఇందులో వేసేయచ్చు. ఇంక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. రెడీ అయిపోయింది. ఓకే, సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనా? అవును. వేడి వేడి కడాయి బజ్జీ రెడీ. టేస్ట్ చేసి చెప్పండి. కడాయి బజ్జీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి నోట్ చేసుకోండి. కడాయి బజ్జీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: శనగపిండి, వాము, పెరుగు, ధనియా పౌడర్, కారం, పంచదార, కొత్తిమీర, జీరా పౌడర్, గరం మసాలా పౌడర్, పోపు గింజలు, నూనె, ఉప్పు. కడాయి బజ్జీ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో శనగపిండి తీసుకుని 1 టేబుల్ స్పూన్ కారం, తగినంత వాము, జీరా పౌడర్, గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, తగినంత ఉప్పు వేసి వాటర్ పోస్తూ పునుగుల పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత కలిపిన పిండిని పునుగుల్లా వేసి వేయించుకోవాలి. ఈలోపు వేరొక స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో పెరుగు, దానిలో కొంచెం శనగపిండి, తగినంత ఉప్పు, కారం, చక్కెర వేసి దగ్గర పడే వరకు ఆగాలి. ఇలా దగ్గర పడిన పెరుగు మిశ్రమానికి పోపు పెట్టి ముందుగా వేపిన పునుగులు కూడా వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, నోరూరించే టేస్టీ ఐటెం కడాయి బజ్జీ తినడానికి రెడీ.